హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ చెఫ్ డైరీస్. ఈరోజు మనం చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అయిన బంగాళదుంప ముద్దకూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా పప్పు, చారు, పెరుగు ఏదున్నా పర్లేదు, సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ మనం ఒక చిన్న మిక్స్ తయారు చేసుకుందాం. దానికోసం చిన్న జార్లో అయినా రోట్లో అయినా ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని దాంట్లోనే 6 to 7 గ్రీన్ చిల్లీస్ని మధ్యకి కట్ చేసుకొని వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని జీలకర్రని పచ్చిమిర్చిని బాగా దంచుకుంటామండి. కచ్చాపచ్చగా అయ్యేంత వరకు దంచుకుందాం. లేదు మిక్సీలో చేసుకుందాము అనుకుంటే జస్ట్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే బాండీ తీసుకొని ఒక 2 to 3 టీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుందాం. ఓన్లీ పొటాటో కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఎక్కువ అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఒక 3 టీ స్పూన్స్, 4 పొటాటోస్కి 3 టీ స్పూన్స్ అంత ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక హాఫ్ స్పూన్ అంత మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపట్లాడాక కొంచెం అంటే వేసామా వేయలేదా అన్నంత జీలకర్ర వేస్తాం. తర్వాత కొంచెం శనగపప్పు వేసుకొని ఈ శనగపప్పు ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఈ శనగపప్పు కొంచెం మరీ రెడ్గా అయినా కూడా పంటికి కరకరలాడుతూ టేస్ట్ అనిపించదు. కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేపుకుందాం. తర్వాత కొంచెం అంత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా పీసెస్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇప్పుడు దీంట్లో వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ దీంట్లో బాగా ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకొని తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందామండి. ఈ పసుపు సాల్ట్ కొంచెం కలుపుకొని ఆల్రెడీ బాయిల్ చేసి స్మాష్ చేసిన పొటాటోస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ని కూడా ఇప్పుడు వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ మిక్స్ అంతా కూడా బాగా కలవాలండి. ఈ కలిపే విధానంలోనే సాల్ట్స్ అండ్ పసుపు, ఈ ఎరోమా అంతా కూడా పొటాటోస్ పడుతుంది. సో కలపడం కొంచెం బాగా కలుపుతాము. కలిపేసి ఒక 1 to 2 minutes వరకు మూత పెట్టుకుందామండి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని పొటాటోస్లోకి వెళ్తుంది. సో అంతేనండి, బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటాం. అంతేనండి, బంగాళదుంప ముద్దకూర రెడీ అయిపోయింది. చారు, పప్పు ఏమున్నా పర్లేదంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు పప్పు, ఆవకాయ, బంగాళదుంప కూరతో భలే లాగించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.